హాయ్ నమస్తే, నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. రాష్ట్రంలో రైతులకు ఎవరు మేలు చేశారు? వైసీపీ ప్రభుత్వం మేలు చేసిందా, లేకపోతే టీడీపీ ప్రభుత్వం అంతకుముందు మేలు చేసిందా, లేకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేలు చేస్తూ ఉందా? రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం మేము 20,000 ఇస్తాను అని చెప్పిన కూటమి ప్రభుత్వం 7 నెలల పరిపాలన మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా రైతులకు పెట్టుబడి సాయం ఎందుకు అందించలేకపోయారు? ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రైతులు పంటలు వేయటం అయిపోయింది, నాట్లు నాటడం అయిపోయింది, పంటలు కోతకు వస్తున్నాయి. ఇంకా కూడా రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. పెట్టుబడి సాయం అందకపోతే, వాళ్ళకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే, ఎరువులు విత్తనాలకి వాళ్ళకి లోను సదుపాయం లేకపోతే రైతులు ఎలా బతకాలి? అన్నదాత రోడ్డుపైకి వచ్చి ఏడుస్తున్నాడు. ఈరోజు తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదు అంటూ రోడ్డుపైకి రైతన్న రావటం జరుగుతున్నది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతుకు నష్టం వస్తే, అన్నదాతకు నష్టం వస్తే ప్రభుత్వం భరించాలి. ఈరోజు మీరు ఆ పని చేస్తున్నారా? గతంలో 2019కు ముందు రైతులకు మీరు ఏమి ఇచ్చారో చెప్పగలరా? రైతులకు కరెంటు ఎప్పుడు రాత్రుల్లో ఇస్తారో తెలియదు, పగటిపూట ఎప్పుడు ఇస్తారో తెలియదు. రాత్రుల్లో రైతులు పొలాల దగ్గరకు వెళ్ళేసి పాము కాటుకు, విద్యుత్ ఘాతకాలకు గురై చనిపోయే వాళ్ళు లెక్కలేనంత మంది. 2019కి ముందు లెక్కలేనన్ని రైతుల ఆత్మహత్యలు జరిగాయి. రైతులపై దాడులు జరిగాయి. గుర్రాలతో రైతులను తొక్కించడం జరిగింది. బషీరాబాద్ కాల్పులు ఇంకా కూడా ప్రజలకు కళ్ళ ముందు కనబడుతున్నాయి. రైతులందరికీ కూడా చంద్రబాబు ప్రభుత్వం అంటే రైతులకు ఈయన విరోధి, వ్యవసాయం దండగన్న వ్యక్తి. ఈరోజు రైతుల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో కలిసి మొత్తం 13,500 రూపాయలు ఇవ్వటం జరిగింది. మీరు 20,000 ఇస్తానన్నారు. ఎక్కడ రైతు పెట్టుబడి సాయం? పోనీ రైతులకు ఈరోజు లోన్లు వచ్చే పరిస్థితి ఉందా? ధాన్యం తడిసిపోయింది, దానికి మీరు మద్దతు ధర ఇవ్వలేదు, పోనీ నష్టపరిహారము ఇవ్వలేదు. మళ్ళీ రైతు ఎలా బతకాలి? 2014 నుండి 2019 వరకు మీరు ఉచిత కరెంట్ అనేది ఎప్పుడు ఎలా ఇస్తారో కూడా ప్రజలకు తెలియదు. కానీ 2019 నుండి జగన్మోహన్ రెడ్డి రైతులకు ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు 9 గంటలు ఇవ్వటం జరిగింది. 13,500 రూపాయలు రైతుకు రైతు భరోసా కింద రావటం జరిగింది. మొత్తం 4 సంవత్సరాలు ఎన్నికల హామీలలో జగన్మోహన్ రెడ్డి ఇస్తానని 5 సంవత్సరాలు రైతు భరోసా ఇవ్వటం జరిగింది. కానీ మీరు ఇప్పటి వరకు కూడా రైతు పెట్టుబడి సాయంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంగలోకి దొక్కుతున్నారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. ఆర్బీకేల ద్వారా రైతుల యొక్క స్థితిగతులు తెలుసుకునేవారు. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేవాళ్ళు. 7 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో మీరు ఎరువులు, విత్తనాలు సకాలంలో వాళ్ళకి అందించగలిగారా? అన్నదాత మళ్ళీ గత 5 సంవత్సరాల ముందు వలె క్యూ లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది. 2019 తర్వాత ఏ రోజు రైతు క్యూ లైన్లో నిలబడి ఎరువులు, విత్తనాలు తీసుకున్న పరిస్థితి లేదు. ఖరీఫ్కు 3 నెలల ముందు నుండి, మార్చి నుండే ముందుగానే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేవాళ్ళు. ఈరోజు అన్నదాతను చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుందా అంటే ఇప్పటి వరకైతే పట్టించుకోలేదు. 2019కి ముందు కూడా ఏ రోజు చంద్రబాబు గారు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు రైతులకు సోలార్ ఉచిత విద్యుత్ సెకీ ఒప్పందంతో 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇవ్వటం జరిగింది. అది కూడా పగటిపూట ఇవ్వటం వల్ల రైతులు ఆత్మహత్యలు తగ్గాయి, రైతుల యొక్క హత్యలు తగ్గాయి. రాత్రిపూట పొలాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, పాము కాటుకు, విద్యుత్ ఘాతకాలకు గురి కాకుండా రైతులను గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎంతో కాపాడింది, మేలు చేసింది. ఆ హత్యలు, ఆత్మహత్యలను తగ్గించింది. మరి మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో మీరు ఒక్కసారి ఈ 7 నెలల్లో ఏం చేశారో ప్రజలకు తెలియజేయండి.